మీరు మీ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కేసీఆర్ గారి సైనికులుగా మేము మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం మొత్తం ప్రజా సమస్యల గురించే మాట్లాడతాం, ప్రజల గురించే మాట్లాడతాం. మీరు ఎత్తగొట్టిన రైతు భరోసా గురించి మాట్లాడతాం, మీరు ఈయని 4000 పెన్షన్ గురించి మాట్లాడతాం, మీరు ఇస్తానని చెప్పి మోసం చేసిన మహాలక్ష్మి 2500 రూపాయల గురించి మాట్లాడతాం, మీరు ఇస్తానని మోసం చేసిన 2 లక్షల ఉద్యోగాలు మా పిల్లల గురించి మాట్లాడతాం. ఖచ్చితంగా ప్రతి సమస్యను 6 గ్యారంటీలు 420 హామీలు ఏ ఒక్కటి ఇడిచిపెట్టకుండా మాట్లాడతాం. నువ్వు ఇటువంటి కేసులు 100 పెట్టుకో, వదిలిపెట్టమని చెప్పిన. సరే, కేసు లేదు పీసు లేదు. నిజంగా చెప్పాలంటే మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక లొట్ట పీసు కేసు మాత్రమే. ఇంట్లో ఏమీ లేదు. వీడికెళ్ళి పైసా పోయింది, ఆడ పైసా ఉన్నది. ఇక అవినీతి ఎక్కడ జరిగిందిరా అంటే వాళ్ళు ఒక్కొక్కరు నీళ్ళు మింగుతున్నారు. అందుకే అడుగుతున్నా నేను రేవంత్ రెడ్డి గారిని, నీకు పైశాచికానందం ఉంది, అర్జెంటుగా నేను జైలుకు పోయినా కాబట్టి అందరినీ జైలుకు పంపాలి అని నీకు ఆనందం. నేనేమో విదేశాలు తిరిగి పెట్టుబడులు తెచ్చినా కాబట్టి నాకేమో విదేశాల స్థాయిలో మన రాష్ట్రం మన దేశం డెవలప్ కావాలని నాకుంది. నీకు మాకు తేడా అది. ప్రపంచ పటంలో హైదరాబాద్ని పెట్టాలి, తెలంగాణను పెట్టాలన్నది మా నాయకుడు కేసీఆర్ కమిట్మెంటు, మా కమిట్మెంటు.